జార్జ్ అన్నయ్య గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకొని ఉన్నాం. జార్జ్ గారు ఈ లోకములో లేరు కదండి. మరి చనిపోయినప్పుడు ఆయన శరీరం ఉంది కదా కదండి, ఆయన బాడీలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కదండి, అవునా కాదా? మరి ఆత్మను ప్రవేశపెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడు. ఆదికాండము 2:7 వచనాన్ని, 2వ అధ్యాయము 7వ వచనాన్ని త్వరితంగా చదివి సహాయం చేయండి. 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. దేవునికి స్తోత్రం. అంటే మట్టిని చేశాడు దేవుడు. నాసికారంధ్రములు అంటే తలకాయ చేశాడు, బాడీ చేశాడు, కాళ్ళు చేశాడు, మట్టితో జిగటమన్ను తీసుకున్నాడు. చేసినటువంటి దేవుడు ముక్కుల్లో నుంచి గాలిని ఊదాడు. ముక్కులో నుంచి నాసికారంధ్రములలో నుంచి జీవవాయువును ఊదగా. అంటే ప్రియులారా, జీవవాయువు అది ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఆ జీవవాయువును ముక్కుల్లో నుంచి ఊదాడట. మట్టి బొమ్మ. అంతకుముందు ఈ శరీరము లేదు, మన్ను మాత్రమే. ఆ జీవవాయువు ఈ మట్టిని తాకగానే మెదడు ఏర్పడది, బోన్స్ ఏర్పడ్డాయి, శరీరం ఏర్పడది, రక్తం ఏర్పడది. లోన ప్రేగులు, గుండె, కార్జము, కిడ్నీలు, సమస్త అవయవాలు ఆ యొక్క జీవవాయువు ద్వారా ఏర్పడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇదే ఆది మానవుని యొక్క నిర్మాణం. అంటే మనమందరం కూడా ఎవరి కొడుకులు అండి? దేవుని కొడుకులు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎక్కడ రాయబడింది? దేవుని కొడుకులమేనా మనం? లూకా సువార్త 3:38 వచనాన్ని చదవగలిగినారు త్వరితంగా. మరి నిరూపణ కోసం మనం దేవుని కుమారులమని చెప్పడానికి అక్కడ రాయబడి ఉన్నది. 3:38 లూకా సువార్త 3:38. కేనాను ఎనోషుకును, ఎనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఒక్క మనిషి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఏర్పడ్డారు. దేవునికి స్తోత్రం. ఆదాము ఎవరి కుమారుడటండి? దేవుని కుమారుడు. మనమందరం కూడా దేవుని కుమారులమే. నువ్వు ఆయన్ని నమ్మినా నమ్మకున్నా కానీ ఆయన నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆయన నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా కానీ నీకు వస్త్రాన్ని ఇస్తున్నాడు. తండ్రి గారు ఏమిస్తున్నాడండి? నువ్వు ప్రార్థన చేయకపోయినా కానీ ఆయన నీకు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాన్ని ఇస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, నిన్ను జీవింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన తండ్రి, మన కన్న తండ్రి దేవుడే. ఆ కన్న తండ్రి అర్జిస్తూ ఉన్నాడు. ఆ కన్న తండ్రి చేతులు చాపి నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. దినమల్లా చేతులు చాపి నా కుమారుడు, నా కుమార్తె నా వైపు చూసి, ప్రభువా నన్ను సృష్టించావు కదా, నాకు ఇచ్చావు కదా ఇదంతా అని అడగాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. మనమందరము కూడా ఆయన సృష్టి. ఆయన సృష్టిలో మనమందరము కూడా శ్రేష్టమైనటువంటి వారం. జీవరాశులన్నీ కూడా కలుగునుగాక అంటే కలిగాయి. జంతువులన్నీ కలుగునుగాక అంటే కలిగాయి కదండి. జీవరాశులన్నీ కూడా కలుగునుగాక అన్నాడు, వాటిని కలిగాయి. కానీ నేల మంటిని తీసుకొని, జిగటమన్ను తీసుకొని మానవుణ్ణి నిర్మించి తన జీవవాయువును మనలో ప్రవేశింపజేసి మనకి జ్ఞానము, తెలివి, వివేకమునిచ్చినటువంటి దేవుణ్ణి నీకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. జంతువులకి జ్ఞానము లేదు కదండి.
వాటికి ప్రాణం ఉన్నది, రక్త మాంసములు ఉన్నాయి. కానీ నీకు జ్ఞానమిచ్చి తెలివినిచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెడితే ఎట్లా? దేవునికి స్తోత్రం. మనం ఎంతకాలం జీవిస్తున్నామండి ఈ లోకంలో? ఏమండి, ఎంతకాలం జీవిస్తున్నాం? 70, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కదండి. మరి ఆది కాలంలో మరి మానవులు ఎంతకాలం జీవించారో తెలుసండి? 969 సంవత్సరాలు మెతూసెల. దేవునికి స్తోత్రం. మరి దీనికి గల అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు జీవించలేకపోతున్నారు. ఒక 100 సంవత్సరాలు జీవించటమే కష్టమవుతుంది. దీనికి గల కారణం ఏంటండి? దీనికి గల కారణం ఏంటి? మనిషి చేసినటువంటి పాపమే. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. అందరూ 900 సంవత్సరాలు. ఎక్కువగా జీవించినటువంటి వ్యక్తి మెతూసెల 969 సంవత్సరాలు జీవించారండి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఆ తర్వాత మరి 6వ అధ్యాయంకి వస్తే ప్రియులారా, ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి సాయం చేయండి. ఖచ్చితంగా చదవాలి ఇది, నేను అయిపోజేస్తాను. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120. అంటే 969 సంవత్సరాల నుంచి ఎంతవరకు వచ్చిందండి? 120కి వచ్చింది. దేవునికి స్తోత్రం. 120కి వచ్చింది. దీనికి గల కారణం ఏంది? పాపం. వారు అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. వారి హృదయాలోచన ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉన్నది. వారు పనులన్నీ కూడా చెడుగా ఉన్నాయి, మంచి పనులు చేయట్లేదు. దేవుని యొక్క ఉద్దేశం. ఆ తర్వాత దేవుడు కీర్తన భాగం 90వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ 70-80 సంవత్సరాలకు కుదించాడు. ఆ మాట కూడా చదవండి. 10వ వచనం. 90-10. ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. దేవునికి స్తోత్రం. 969 సంవత్సరాల నుంచి ఎంతవరకు వచ్చిందండి? 120కి వచ్చింది. 120 నుంచి 70-80కి వచ్చింది. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటున్నాడు. మరి ఇప్పుడు ఎంతకాలం వచ్చింది చెప్పండి? కదండి, కదా, ఇంకా తరిగిపోతూ ఉన్నది పిల్లరా. దీనికి గల కారణం ఏంటి అంటే, నోవాహు దినాల కంటే ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. నువ్వు పడుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, నీవు మరి పని చేసేటప్పుడు దేవుణ్ణి తలుసుకుంటున్నావా? నిన్ను సృష్టించినటువంటి మహోన్నతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? అందుకోసమే దేవుడు ఈ లోకంలోనికి ఎవరిని పంపించాడండి? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పంపించాడు. ఆయన మన పాపముల కోసం మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడుగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు పరలోకానికి ఎక్కిపోతాడు. జార్జి గారు ఎవరి యందు విశ్వాసం ఉంచాడండి? మరి జ్యోతి, జ్వానేష్ ఇంకా బంధువులు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి ఆయన పరలోకములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకున్నాడు. ప్రభువుకి అనుకూలమైనటువంటి జీవితాన్ని మరి జీవించాడు. దేవునికి స్తోత్రం. వారిరువురు భార్య భర్తలు కూడా ప్రభువుని అంగీకరించానని మనము మరి చెప్పుకుంటున్నాం. అయితే పిల్లారా, మరి చూడండి, ఇంకొక వచనాన్ని చదివి మనము ముగించుకుందాం. 139వ దావీదు కీర్తన 16వ వచనాన్ని చదివి సాయం చేయండి. 139వ దావీదు కీర్తన. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింప అంటే చూడండి, మనము పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు మనల్ని చూశాయట. అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను చూచాడు. దేవునికి స్తోత్రం. నేను చేసేది ఎవరికి తెలియట్లేదు అనుకో మాకు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, తల్లి గర్భములో ఉన్నప్పుడే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరైనా చూడగలనండి? ఏ సైంటిస్ట్ అయినా కదండి,
చూడలేదు, స్కాన్ ద్వారా ఏదో స్కాన్ కదా చేసి ఇప్పుడు చూడగలుగుతున్నారు. అయితే పిల్లరా, దేవుడట తల్లి గర్భములో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే మరి అవయవాలు నిర్మింపబడక మునిపే మరి దేవుడు మరి నిన్ను నన్ను చూశాడట. చదవండి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే పిల్లరా, ఈ లోకములో ఎవరు ఎంతకాలం జీవించాలో ముందుగానే నా తండ్రి అయినటువంటి దేవుడు, నీ తండ్రి నా తండ్రి నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయనకై మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆయన నియమించాడు. జార్జి గారు ఇంతకాలం జీవించాలని నియమించి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మరి మనమందరం కూడా భయభక్తులు కలిగి, మరి అయ్యగారులు నాకంటే ముందుగా చెప్పిన రీతిగా క్రీస్తు ప్రభువుని నమ్మి, క్రీస్తే రక్షకుడని, క్రీస్తు నా ప్రభు అని, నా హృదయ ప్రభు అని మనమందరం కూడా అంగీకరించుదాం. క్రీస్తుని మరి వేడుకుందాం. క్రీస్తే మార్గమో సత్యమో జీవమై ఉన్నాడు. ఆయన పరలోకానికి మనందరిని కూడా తీసుకుపోవటానికి ఆయన ఒక్కడే నిచ్చెనై ఉన్నాడు. కాబట్టి పిల్లలు మనమందరం కూడా ఆ విధంగా జీవించుదాం. మరి ఈ సమయంలో జార్జి గారి కుటుంబంలో మరి ఉన్నటువంటి వారి కుమారులిద్దరు కుమార్తెలని, మనవరాలని, పెద్ద కుటుంబాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి బాప్తీసం పొందారని నేను నమ్ముచున్నాను. మరి బాబు కూడా బాప్తీసం పొందాడు, శ్యామ కూడా బాప్తీసం పొందాడని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు. మరి వారు కూడా రక్షణ పొందాలని మరి నా యొక్క కోరిక. అలాంటి కృప దేవుడు ఈ కుటుంబానికి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకి మరి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.